రాకాలోకంకి స్వాగతం. చైనా హఠాత్తుగా భారతదేశం చేపట్టినటువంటి ఒక చిన్న చర్య భారతదేశం వేసినటువంటి ఒక ఎత్తుగడ విషయంలో కంగారు పడుతోంది. తన అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వేసినటువంటి ఈ ఎత్తుగడ విషయంలో చైనా కలవరపాటుకు గురవుతోంది. చైనాకు సంబంధించిన రక్షణ రంగ విశేషజ్ఞులు ఎవరైతే ఉన్నారో, నిపుణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీని గురించి డిబేట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ చర్య ఏంటంటే మన వెస్టర్న్ కమాండ్ అంటే మన పశ్చిమ సరిహద్దు నుంచి రాజస్థాన్ సరిహద్దు దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక 10,000 మంది సైనికులను భారతదేశము తూర్పున చైనా సరిహద్దులో ఒక ప్రాంతము, ముఖ్యంగా హిమాచల్ ఉత్తరాఖండ్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో వాళ్లను మోహరించింది. చూడటానికి ఒక 10,000 మంది సైనికులు అటు నుంచి ఇటు రావడం జరిగింది. ఇప్పటికే 2.5 లక్షల మంది సైనికులు చైనాతో ఐబాల్ టు ఐబాల్ కన్ఫ్రంటేషన్ అంటారంటే ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. చైనా సైనికుడికి మన సైనికుడు ఛాతీ ఎదురొడ్డి నిలబడి ఉన్నాడు. వాడి దగ్గర ఏ గన్ ఉందో మన దగ్గర అదే రకమైనటువంటి అదే సామర్థ్యం ఉన్న గన్ ఉంది. వాడు ఏ ఫిరంగిని తీసుకొచ్చాడో మన దగ్గర కూడాను అదే సామర్థ్యపు ఫిరంగి ఉంది. వాడు ఏ విమానాల్ని మోహరించాడో మనం కూడాను అదే రకమైనటువంటి అదే సామర్థ్యపు విమానాల్ని మోహరించి మొత్తము లద్దాఖ్ బార్డర్ ఏదైతే ఉందో ఈ మొత్తం బార్డర్లో మనం మోహరించున్నాం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మన మోహరింపు ఇప్పటికే దాదాపు 2.5 లక్షల మంది సైనికులు 2020 నుంచి మోహరించి ఉన్నారు. ఒక్క అడుగు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అదనంగా మరొక 10,000 మందిని తీసుకుని రావడం జరిగింది. ఈ చర్య వెనుక ఉన్నటువంటి హేతుబద్ధత ఏంటి? అసలు ఈ మొత్తం ఈ చర్య ఏంటి? ఎందుకు ఇలా చేసింది భారత ప్రభుత్వం, భారత సైన్యం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అర్థం చేసుకోవాలంటే మన ఉత్తర సరిహద్దు గురించి అర్థం చేసుకోవాలి. మన దేశానికి ఉత్తర భారతదేశంలో నార్దర్న్ సెక్టర్లో మొత్తానికి 3 రకాల సరిహద్దు ఉంది. మొట్టమొదటిది ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉందో భారత పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బార్డర్, ఇరు దేశాలు అంగీకరించినటువంటి సరిహద్దు. ఇది వేలాది కిలోమీటర్లు ఉంటుంది. ఆ తరువాత మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ఇది కశ్మీర్ ప్రాంతంలో అటు పాకిస్తాన్ ఇటు భారతదేశం 1948లో యుద్ధ విరామం చేసినప్పుడు మీరు ఇక్కడ దాకా ఉండండి, మేము ఇక్కడ దాకా ఉంటాము అని చెప్పి నిర్ధారించుకుని గ్రౌండ్లో డెలినేట్ చేసి పాయింట్ల వరకు మ్యాప్లో గ్రౌండ్లో నిర్ధారించుకుని ఉన్నటువంటిది దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. దాదాపు ఇది ఒక 10,000 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్తో ఉంది. ఇది కాక 3వ సరిహద్దు ఒకటి ఉంది. అది సియాచిన్ దగ్గర ఉంది. భారతదేశం అధీనంలో ఉన్నటువంటి సియాచిన్ దగ్గర పాకిస్తాన్ కూడా ఇది నా భూమి అని చెప్పి డిమాండ్ చేస్తోంది. దాన్ని యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ AGPL అంటారు. ఇది చాలా చిన్న భూభాగం, ఒక చిన్న త్రికోణానికి పరిమితమైంది. అయితే చైనాతో ఉన్నటువంటి సరిహద్దు ఏదైతే ఉందో దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఎందుకంటే చైనా భారత సరిహద్దు స్పష్టంగా నిర్వచించబడలేదు, మ్యాప్లోనూ నిర్ధారణ జరగలేదు, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా నిర్ధారణ జరగలేదు. కాబట్టి ఇక్కడి వరకు నా సరిహద్దు అని చైనా భావిస్తుంది, ఇక్కడి వరకు నా సరిహద్దు అని భారత్ భావిస్తుంది. కాబట్టి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎవరు ఎంత వాస్తవ నియంత్రణ కలిగి ఉన్నారో దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ వాస్తవ నియంత్రణ రేఖని ముందుకు తోసుకుని వస్తూ చైనా ప్రతి సంవత్సరం కొంత భూభాగాన్ని ఆక్రమిస్తూ ఉండేది. ఈ ఆట 2014 వరకు చైనా చేసింది. 2014 తరువాత భారతదేశం చైనాని ముందుకు రానివ్వలేదు. ఎక్కడ ఇంత మటుకు ఆక్రమించుకున్నటువంటి చోటు నుంచి ఒక్క అంగుళం ముందుకు రానివ్వలేదు. పర్యవసానంగా చైనా 2020లో గల్వాన్లో మన పైన దాడి చేసింది. గల్వాన్ దాడిలో మన ఒక మేజర్ కల్నల్ సంతోష్ బాబు చనిపోయారు. అదేవిధంగా చాలామంది బీహార్ రెజిమెంట్కి చెందినటువంటి సైనికులు చనిపోయారు. ఆ సమయంలో మన సైనికులు సాహసోపేతమైనటువంటి ప్రదర్శనను కనబరిచి పోరాట పటిమను కనబరిచి ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా పోరాడారు. ఆ తరువాత మన దేశము దాదాపు 2.5 లక్షల మంది సైనికులు తీసుకొచ్చి ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో మోహరించింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మొత్తం కూడాను 9,000 అడుగులకు పైబడి ఎత్తుంటుంది. అంటే అక్కడ ఆక్సిజన్ లభ్యత ఉండదు,
అక్కడ సూర్యరశ్మి చాలా ఎక్కువగా ఉంటుంది, పర్యవసానంగా స్కిన్ డిసీజెస్ వస్తాయి. మూడవది టెంపరేచర్స్, అంటే సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుందంటే దాని లోపల అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువగా ఉంటాయి, పర్యవసానంగా కంటికి చర్మానికి రకరకాల సమస్యలు వస్తాయి. ఎత్తు మీద -20, -30 అప్ టు -60 డిగ్రీస్ టెంపరేచర్ వెళ్తుంది. ఆక్సిజన్ లభ్యత తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సైనికుడు పోరాడాలంటే చాలా సూపర్ హ్యూమన్ ఎఫర్ట్ కావాలి. అయినప్పటికీ మన సైనికులు అక్కడ నిలబడి పోరాడుతున్నారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ వరకు, ఏదైతే మెక్మహన్ లైన్ అంటామో అక్కడి వరకు మనం విస్తరించి ఉన్నాము. లడాఖ్లో చొరబట్టడం సాధ్యం కాకపోతే డోక్లాం దగ్గర చొరబడేందుకు ప్రయత్నించి చైనా విఫలమైంది. ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి యాంగ్జే ప్రాంతంలో చొరబడే ప్రయత్నం చేసి అక్కడ కూడాను చావు దెబ్బతిన్నది. దాంతో ఇప్పుడు వాళ్ళ లక్ష్యము ఉత్తరాఖండ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతము. ఈ ప్రాంతంలో బారహోతి అనేటటువంటి ప్రాంతం అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. నిజానికి భారత చైనా సరిహద్దు సమస్యలో మొట్టమొదటి దాడి ఏదైతే జరిగిందో అది బారహోతిలోనే 1959లో జరిగింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఫోర్టిఫై చేయడం కోసం 10,000 మంది సైనికులని మన వెస్టర్న్ కమాండ్ నుంచి తీసుకొచ్చి వీళ్లను ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మోహరించడం జరిగింది. వీళ్ళని సైనిక భాషలో రీపర్పస్ చేయటము అంటారు. అంటే వీళ్ళ యొక్క పని ఏదైతే ఉందో ఆ పని యొక్క స్వరూపాన్ని మార్చడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకున్నటువంటి 3 స్ట్రైక్ కోర్స్ ఏవైతే ఉన్నాయో, అటాకింగ్ స్ట్రైక్ కోర్స్ ఉన్నాయో, వాటిలో ఒక స్ట్రైక్ కోర్ని ఈ వైపు తీసుకుని రావడం జరిగింది. చైనా చేసేటటువంటి దుందుడుకు చర్యలను తట్టుకునేందుకు, ఎదుర్కొనేందుకు, తిప్పికొట్టేందుకు వీళ్ళని తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో పానగఢ్ అనే ప్రాంతం ఉంది. అక్కడ మనకి 17 స్ట్రైక్ కోర్ ఒకటి ఉంది, మౌంటైన్ డివిజన్ ఉంది. వీళ్ళను కూడాను ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని కాపాడేందుకు మనము మోహరించడం జరిగింది. మొత్తం మీద చైనా మన భూభాగాన్ని ఆక్రమించాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని వమ్ము చేసేందుకు మన సైనికులు నిలబడ్డారు. ఈ 10,000 మందిని మోహరించడం ఏదైతే ఉందో ఇది చైనాకి ప్రస్తుతం కంటగింపుగా ఉంది. అంటే ఇంతకాలము చైనా భారతదేశం జూనియర్ పార్ట్నర్గా, తాను సీనియర్ పార్ట్నర్గా చర్చలు జరిపింది. ఇప్పుడు 2014 నుంచి పరిస్థితి మారింది. సమాన స్థాయిలో చర్చలు జరుపుదాం, నువ్వు నా భూమిని ఆక్రమించుకుంటుంటే నేను మౌనంగా ఉండేటటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి మన సైన్యము, మన ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు చైనాకు దిక్కుతోచడం లేదు. ఏదో ఒక రకంగా భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టేందుకు, మన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది, కానీ అది సాధ్యం కావడం లేదు. అందుకనే మనకు ఇబ్బంది కలిగించేందుకు అటు బంగ్లాదేశ్లో, ఇటు నేపాల్లో, అటు మాల్దీవ్స్లో మనకు వ్యతిరేకమైనటువంటి శక్తులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. బంగ్లాదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసము ప్రయత్నాలు చేస్తోంది. అదేవిధంగా నేపాల్లో విడిపోయినటువంటి కమ్యూనిస్టులను కలిపి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మాల్దీవ్స్లో మహమ్మద్ మొయిజు నాయకత్వంలో భారతీయుల్ని బయటకు వెళ్ళిపోమని చెబుతోంది. అయితే మన సైన్యం కూడాను, మన ప్రభుత్వం కూడాను ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మాల్దీవ్స్ నుంచి భారతీయులను వెళ్ళిపోమని, భారతీయ సైనికుల్ని వెళ్ళిపోమని చెప్పగానే మాల్దీవ్స్కి కేవలం 125 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భారత భూభాగమైన లక్షద్వీప్లోని ద్వీపమైనటువంటి మినికాయ్లో INS జటాయు పేరిట గుట్టుచప్పుడు కాకుండా ఒక నేవల్ కమాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం చేయడం జరిగింది. ఇదంతా చడి చప్పుడు కాకుండా జరిగింది. అసలు పూర్తిగా తయారై ఇనాగరేట్ చేసేంత వరకు కూడాను చైనాకి కానీ మిగతా ప్రపంచానికి కానీ తెలియలేదు. ఎప్పుడైతే INS జటాయు ప్రారంభమైందో అప్పుడు మాల్దీవ్స్ నుంచి భారతదేశపు సైన్యాలని పంపించి వేయడం వల్ల ఎటువంటి లాభము లేదన్నది అటు మాల్దీవ్స్, ఇటు చైనా గుర్తించాయి. మన రక్షణ మంత్రి కూడా ఇటీవలే ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, భారతదేశము తన భూభాగము పైన ఏ రకమైన దాడి జరిగినా తన యొక్క నేవీతో, ఆర్మీతో, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ తోటి ఏకకాలంలో తగిన జవాబు ఇవ్వగలదు అని చెప్పారు. ఇది చైనాకు ఒక హెచ్చరిక లాంటిది. ఈ 10,000 మంది సైనికుల్ని మోహరించడం, ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాలయాలో, అదేవిధంగా మౌంటైన్ డివిజన్, పానగఢ్లోని మౌంటైన్ డివిజన్ని మోహరించటము, ఇవన్నీ కూడాను చైనా యొక్క టిట్కి భారతదేశం యొక్క టిట్ ఫర్ టాట్గా ఇది మనము చెప్పుకోవలసి ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.